గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరిగినటువంటి ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కాయని చెప్పి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ముఖ్యమంత్రి కాకముందు ఆయన పిసిసి అధ్యక్షుడు కావాలని చెప్పి మేము జాతీయ నాయకుల దృష్టికి రేవంత్ రెడ్డి పేరును తీసుకెళ్ళాం. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైతే పార్టీ కొంచెం ఊపు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయిందని చెప్పి ఆయన్ని మద్దతు తెలుపుతూ ఆయనకు బాగా సపోర్ట్ చేస్తూ జాతీయ నాయకుల వరకు కూడా రేవంత్ రెడ్డి గారి పేరును తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కొండా దంపతులు అంత చేశారు రేవంత్ రెడ్డికి. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి కళ్ళు నెత్తి మీదకి వచ్చి పొగరు బట్టి ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మమ్మల్ని తీవ్రంగా తొక్కాలనే ప్రయత్నం జరుగుతోందన్నట్టుగా కొండా సుస్మిత మాట్లాడిన పరిస్థితుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, కొండా మురళి గారిని ఎమ్మెల్సీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ ఇంతవరకు కూడా ఆ హామీ అమలు కాలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా అతను మారిపోవటమే కాదు, మా కుటుంబాన్ని పూర్తిగా తొక్కాలనే ప్రయత్నం అతను చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్పి మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆ సభలో మాట్లాడారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కొండల రెడ్డి ఆయన ఒక పేపర్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఊరు పేరు లేనటువంటి ఒక కంపెనీ, ఒక షెల్ కంపెనీ స్టార్ట్ చేస్తే దానికి 200 కోట్ల రూపాయల భూమిని ముఖ్యమంత్రి ఇచ్చేశాడు. ఏ బేసిస్ మీద ఇచ్చాడు, దీన్ని ఏమంటారు అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడతా ఉన్నాడని చెప్పి చాలా క్లియర్గా ఆ సభలో కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి, పరకాల నియోజకవర్గం నుంచి మళ్ళీ రేవూరే పోటీ చేస్తాడు, ఆయన గెలిపించండి అనడం వెనుక అర్థం ఏంటి మా కుటుంబాన్ని దెబ్బతీయటం కోసం, మా కుటుంబం వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం పోటీ చేయకుండా ఉండటం కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏకపక్షంగా ఎలా అనౌన్స్ చేసేస్తాడు? రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాడు, గెలిపించండి అంత ఏకపక్షంగా ఈయనే అధిష్టానమా, ఈయనే హైకమాండా? టికెట్లు ఏ నియోజకవర్గంలో ఎవరికి ఇస్తారో ఇతనే చెప్పేస్తాడా? మరి 119 నియోజకవర్గాల్లో కూడా మీరే అనౌన్స్ చేయండి, ఇంకెందుకు హైకమాండ్? పూర్తి సర్వాధికారాలు మీకున్నట్టు ప్రవర్తిస్తుంటే ఇంకా హైకమాండ్ మీరే అని అనౌన్స్ చేసేసుకోండి. ఇది కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు. అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. కళ్ళు నెత్తికెక్కాయని చెప్పి డైరెక్ట్గా ముఖ్యమంత్రినే ఈ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద క్రమశిక్షణ కమిటీ ఆల్రెడీ మంత్రి కొండా సురేఖకు, తల్లి సురేఖ కాబట్టి సురేఖకు షోకాసు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లోగా సమాధానం చెప్పాలని. ఇప్పుడు కొండా సురేఖ గారి కుమార్తె కాదు, కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం చాలామంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ సొంత పార్టీ నేతలనే దూషిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆయన మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొన్న 2 రోజుల క్రితం కూడా రాజగోపాల్ రెడ్డి అసలు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, అసలు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వాళ్ళు తెలంగాణను ప్రస్తుతం ఏలుతున్నారు అని కామెంట్ చేశాడు. ఇది డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించే చేసిన వ్యాఖ్యలు కదా. ఇంకొకటి, ఆయన అవినీతిని కూడా ప్రస్తావించాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అభివృద్ధి పేరుతో 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు, ఈ అవినీతి మీద, ఈ దోపిడీ మీద మేము పోరాటం చేసి తీరుతాం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. మొన్న చిన్నారెడ్డి వ్యాఖ్యల విషయానికి వస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేనే, వనపర్తి ఎమ్మెల్యే మీదే తీవ్రంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితుంది. దానికి కూడా వీళ్ళు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఏదో పంపించినట్టుగా ఉంది. వాళ్ళ సొంత పార్టీ నేతల మీదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు విమర్శించడమే కాదు, వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా. మొన్న మీరు చూసారు, పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. ఆయన ఏమంటాడు, నేను అభివృద్ధి కోసమే, నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను, చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి, అసలు ఇంతవరకు బిల్లులు అసలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇవ్వటం లేదు, ఇంకా నేను వచ్చి ఉపయోగం ఏముంది, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది, అన్నం పెట్టినోడిని నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ బ్యాక్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఈ కామెంట్ చేశాడని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది.
సో ఇట్లా వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ చాలా క్లియర్గా విమర్శలు అనేవి వస్తూ ఉన్నాయి. దీనికి ఇప్పటికే ఎండ్ కార్డు పడకపోతే ఇంకా వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, అసంతృప్తులు బాగా పెరిగిపోతుంది. మళ్ళీ పార్టీ ఇమేజ్కి, రేవంత్ రెడ్డి గారి ఇమేజ్కి డ్యామేజ్ అయిపోయి అసలుకే మోసం వచ్చే పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందుకే హైకమాండ్ దృష్టికి మేము తీసుకెళ్తాం. కొండా సురేఖ దంపతులకు సంబంధించినటువంటి ఇష్యూ, వాళ్ళ కుమార్తెకు సంబంధించిన ఇష్యూ మేము తీసుకెళ్తాం, రాజగోపాల్ రెడ్డి విషయాన్ని కూడా మేము తీసుకెళ్తాం అని చెప్పి అంటా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ, అంతర్గత స్వాతంత్రం ఎక్కువ అంటారు. అందుకే ఈ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి షోకాజ్ నోటీస్ ఇచ్చారు కొండా సురేఖ గారికి. కొండా సురేఖ గారికి మరి ఏం సమాధానం చెప్తారు? ఒక బలమైనటువంటి చర్చ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే, కూతురికే పూర్తిగా సపోర్ట్ ఇస్తూ కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి ఈ మంత్రి పదవి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక పూర్తిగా ప్రజల్లోనే ఉంటూ, ప్రజల్లో తిరుగుతూ ఇండిపెండెంట్గా అయినా సరే పోటీ చేసి గెలిచి తీరుతామని చెప్పి అంతర్గతంగా అంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎంతవరకు వాస్తవం తెలీదు. సోషల్ మీడియాలో అయితే ప్రచారం ఉధృతంగా జరుగుతుంది. వాళ్ళ కుమార్తె సుష్మిత కూడా నేను పరకాల నుంచే పోటీ చేస్తా, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, గెలిచేది నేనే, మరొక 2-3 పర్యాయాలు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా నేను మాత్రమే ఉంటా అని చెప్పి సుష్మిత చాలా ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఈ విమర్శలు అనేవి డైరెక్ట్గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతిపరుడు, ఆయన అచ్చమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు, ఇదొక పచ్చ కాంగ్రెస్గా తయారైపోయిందని చెప్పి ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో దీనికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. లేకపోతే ఇది ఇంకా వెచ్చిరేలే ప్రమాదం ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తారని చెప్తున్నారు. మరి షోకాజ్ నోటీసులకి సురేఖ ఏం చెప్తారన్నది చూడాల్సిన అవసరం ఉంది.